ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీతే విజయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చాక వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ రోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయికారి ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేధావులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అనేకమైనటువంటి కుంభకోణాలను బయట తీసినాం, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు బయట తీసినాం, అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక అంశాల మీద మేము పోరాటం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యేలకు తోడుగా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు కలిస్తే మా గొంతుగా ప్రజా గొంతుగా అవుతుంది. మా గొంతుగా ప్రజల తరఫున, ప్రజల పక్షాన మేము పోరాడడానికి మాకు బలం పెరుగుతుంది. కాబట్టి అందరినీ నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీని కానీ, అదే మాదిరిగా గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీని కానీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా, టీచర్స్ అందరినీ కూడా మాకు ఓటేసి బలపరచాలని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని, మా అభ్యర్థులు కుమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని ఆశీర్వదించి వారిని శాసన మండలికి పంపి మా బలాన్ని పెంచాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా